హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయిని. ఈ వీడియోలో మనం ఈ వారం అనగా జూన్ 7, 2026 నుండి జూన్ 13, 2026 వరకు 12 రాసుల వారి వారఫలాలు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ వీడియో కేవలం వార్తాపత్రికలో ప్రచురించబడిన వారఫలాల ఆధారంగా తయారు చేయబడింది. మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో బుద్ధిబలంతో ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ధన ధ్యాన సంబంధ విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. సమయానికి బాధ్యతలు నిర్వర్తించడం ద్వారా ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. గృహ వాహన సంబంధ వ్యవహారాల్లో శుభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో స్వల్ప ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ పట్టుదల విజయాన్ని అందిస్తుంది. వ్యాపారంలో క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. సహనం, ఆత్మవిశ్వాసం మీకు బలంగా నిలుస్తాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శ్రేయస్కరం. రెండవది వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో వ్యాపారపరంగా అనుకూలమైన కాలం. మీ బుద్ధిబలం, సమయస్ఫూర్తి కలిసి వచ్చి విజయాలను అందిస్తాయి. ఆర్థిక సంబంధ విషయాల్లో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, ప్రోత్సాహకరమైన పరిణామాలు కనిపిస్తాయి. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరిస్తే భవిష్యత్తుకు బలమైన పునాది ఏర్పడుతుంది. దుర్గామాత ధ్యానం మేలు చేస్తుంది. మూడవది మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం అదృష్టం మీకు అనుకూలంగా ఉంది. ప్రారంభించిన కార్యక్రమాలు వేగంగా పురోగమనం దిశగా సాగుతాయి. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారంలో కొత్త ప్రయోగాల కన్నా ప్రస్తుత అవకాశాలను సమర్థంగా వినియోగించడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారం మీకు ఎంతగానో తోడ్పడుతుంది. శ్రీ లక్ష్మీ ఆరాధన శుభప్రదం. నాలుగవది కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో శ్రీలక్ష్మీ యోగం అనుకూలంగా ఉండటంతో ఆర్థిక పురోగతి సాధ్యం అవుతుంది. గృహ వాహన సంబంధ విషయాల్లో శుభ పరిణామాలు ఉంటాయి. గతంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. ఉద్యోగంలో గుర్తింపు, గౌరవం పెరుగుతాయి. వ్యాపారంలో కొన్ని చిన్నిపాటి ఆటంకాలు ఎదురైనప్పటికీ తెలివిగా వ్యవహరిస్తే లాభపడతారు. విష్ణునామస్మరణ మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఐదవది సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో మీ ప్రతిభను చాటుకునే అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. తోటివారి నుంచి సహకారం లభిస్తుంది. ఆదాయ వనరులు విస్తరించే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. వృత్తిపరంగా పురోగతి కనిపిస్తుంది. ప్రశాంతంగా, సమయోచితంగా వ్యవహరిస్తే మరింత మంచి ఫలితాలు సాధిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి స్మరణ శుభప్రదం. ఆరవది కన్యారాశి. ఈ రాశి వారికి ఈ వారంలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలు పొందుతారు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణ అవసరం. పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయాలి. కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఎన్నటికీ సహనం కోల్పోకూడదు. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం మీకు రక్షణగా ఉంటుంది. వ్యాపారంలో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది. ఏడవది తులారాశి. ఈ రాశి వారికి ఈ వారంలో శ్రీలక్ష్మీ కటాక్షం అనుకూలంగా ఉంది. పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తే విజయాలు సొంతమవుతాయి. ఉద్యోగంలో అప్రమత్తత అవసరం. తెలియని ఆటంకాలు ఎదురైనప్పటికీ అనుభవంతో వాటిని అధిగమించగలుగుతారు. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. సహనం, పట్టుదల మీకు శక్తిని ఇస్తాయి. నవగ్రహ శ్లోకాలు పఠించడం శుభప్రదం. ఎనిమిదవది వృషిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం అనుకూలమైన కాలం కొనసాగుతుంది. ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ధనయోగం బలంగా ఉండటంతో ఆర్థికంగా అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగంలో సమస్యలను సమర్థంగా పరిష్కరించి ఉన్నతుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో అవకాశాలు పెరుగుతాయి. వారం మధ్యలో ఒక ముఖ్యమైన పని పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. శ్రీలక్ష్మి అష్టోత్తరం పఠించడం మేలు చేస్తుంది. తొమ్మిదవది ధనుసు రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగ రంగంలో సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. ఆర్థికంగా పురోగతి సాధించాలంటే కృషిని మరింత పెంచాలి. వ్యాపారంలో కొన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి. శ్రీ విష్ణు సహస్రనామం పఠించడం శుభప్రదం. పదవది మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు కనిపిస్తాయి. నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి.
పెట్టుబడుల విషయంలో శుభ ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగంలో క్రమశిక్షణ, వినయం అవసరం. తొందరపాటు నిర్ణయాలను నివారించాలి. మిత్రుల సహకారం కలిసి వస్తుంది. నిరంతర కృషి మీ లక్ష్యాలను నెరవేరుస్తుంది. మహాగణపతి ఆరాధన మేలు చేస్తుంది. 11వది కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం ఏకాగ్రత, సహనం ఈ వారం మీకు ప్రధాన బలం. పనుల్లో శ్రద్ధ పెంచితే విజయాలు మీవే అవుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో తొందర పడకుండా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల సూచనలు ఉపయోగపడతాయి. మిత్రులతో వ్యవహారాల్లో జాగ్రత్తగా అవసరం. ఆర్థిక సంబంధ విషయాల్లో అప్రమత్తత అవసరం. నవగ్రహ శ్లోకాలు పఠించడం శుభప్రదం. 12వది మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం అత్యంత శుభప్రదమైన కాలం కొనసాగుతుంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. మీ కృషికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. వ్యాపారంలో విశేషమైన లాభాలు సాధించే అవకాశం ఉంది. శ్రీ లక్ష్మీ కటాక్షం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది. ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీ లక్ష్మీదేవి దర్శనం శ్రేయస్కరం.